దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిడ్డలారా, విశేషంగా ఈ పునరుత్థానపు ఆరాధన మరలా గృహంలో చేరి వారి గృహాల్లో చేరి మనం అందరం కలిసి దేవుణ్ణి ఆరాధిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయునుగాక. రెండు తలవంచుదాం, చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో మనం ఆయనకు అప్పగించుకుందాం. మా రక్షకుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. విశేషంగా మాకు ఇచ్చిన ఈ నూతన దినంకై నీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ నామము గణపరచడానికి, కీర్తించడానికి, కొనియాడడానికి మా బ్రతుకులకు ఇచ్చిన ఈ సదావకాశానికై నీకు వందనాలు. ఇప్పటికే పరిస్థితులన్నీ తారుమారైన వేడలో మేము ఉన్నాం. అయినను సమూహంగా కూడకపోయినప్పటికీ పర్వాలేదు, ఆదిమ సంఘము వలె ఇంటింట కూడుకొని ప్రభువా ఒక నూతనమైన బలము పొందిన వారి వలె మమ్మల్ని ఉంచినందుకు నీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, ఈ దినం కూడా మీరు శ్రేష్టంగా మాతో మాట్లాడి మా అందరి హృదయాలను మీరు రేకెత్తించమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మనం ధ్యానం చేస్తున్న అంశం ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం అందలి ఆత్మీయ పాఠములను మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం చూసాం, గంగాళం అనుదిన శుద్ధీకరణ మనం చూసాం, దీపవృక్షం పరిశుద్ధాత్మ పొందు అనే దీపవృక్షంలో ఉన్నటువంటి సారాంశం మనం చాలా స్పష్టంగా ధ్యానం చేసుకుంటూ వచ్చాం. విశేషంగా దీపవృక్షంలోని 7 ఆత్మలు, యేసుక్రీస్తు ఆత్మ, మోషే ఆత్మ, ఏలి ఆత్మ, దావీదు ఆత్మ, పేతురు ఆత్మ, యోహాను ఆత్మను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ పూట కూడా యోహాను ఆత్మలోని కొన్ని ఆత్మీయ పాఠములు మనము చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడుకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా స్పష్టంగా తేటగా యోహాను అభిషేకంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన మాట ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 2 పదాలు మన ముందు ఉంచాడు. ఒకటి ప్రేమ, 2 మరణం, 3 జీవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిడ్డలారా, యోహాను అభిషేకములో మరో మాటను మనం ధ్యానం చేస్తే, లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది, అందుకు మీరేమవకూడదు, ఆశ్చర్యపడకూడదు. అసలు ఆశ్చర్యకరుడైన దేవునికే ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు, అయ్యో నా నామమును బట్టి ప్రార్థన చెయ్యలేకపోతున్నారే, బద్దలైన సందులు నిలబడి ప్రార్థన చేయువారు లేరే అని ఆశ్చర్యకరుడైన దేవుడు ఆశ్చర్యపోయాడు. కానీ ఈరోజు లోకము మనల్ని ద్వేషిస్తుంది అన్నంత మాత్రాన అది ఆశ్చర్యపడొద్దండి. ప్రభువైన నన్ను చేర్చుకోలేదు, మిమ్మల్ని కూడా చేర్చుకోరు. నన్ను హింసించి మరణమునకు అప్పగించారు, మిమ్మల్ని కూడా ఏం చేస్తారు, సభల ఎదుట నిలబెడతారు. అప్పుడు ఏం మాట్లాడాలో మీరు ఆలోచన చేయొద్దండి. ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతాడని చెప్పేసి స్పష్టంగా మనకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు ద్వారా కొన్ని మాటలు మనం ధైర్యపరచుకోవటానికి ఇచ్చాడు. అయితే యోహాను అభిషేకంలో మనం ఇప్పటికీ చాలా విషయాలు చూసుకొచ్చాం. ఈ రోజు ఈ అత్తబడే సంఘమునకు కావలసిన ముఖ్యమైన అర్హత, దాన్ని బట్టి మనం ధ్యానం చేయాలి ఈ పూట. యోహాను ఎల్లప్పుడూ యేసు ప్రభు రొమ్మున అనుకున్న
శిష్యుడిగా మనం చూస్తున్నాం, యేసు ప్రభును ప్రేమించిన శిష్యుడిగా మనం చూస్తున్నాం. అందుకు ఇప్పుడు మనం చదువుకున్న మాటలు కూడా ప్రేమ గురించి ఎక్కువగా చెప్తా ఉన్నాడు. రెండు బిడ్డలారా, యోహాను యొక్క వ్యక్తిగత ఉన్న అనుభవం, యేసు ప్రభు వారికి యోహానుకు ఉన్నటువంటి అనుభవాన్ని మనం చూస్తే యోహాను యొక్క పరిస్థితి ఏంటయ్యా అంటే, ఆయన యేసు ప్రభు వారు రొమ్మున ఆనుకొని ఉండడం ఒకటైతే, ఆ రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి యోహాను గారు యేసు ప్రభు వారి యొక్క గుండె చప్పుడినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ అన్నాడు, ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమించిన ఈ శిష్యుడు తాను చెప్తున్న తన అనుభవంలో నుంచి మాట్లాడుతున్న మాటను ఈ పూట మనం ధ్యానం చేస్తున్నాం. యేసు ప్రభు వారు వెడలిపోయిన తర్వాత యోహాను తన తల్లిని తన ఇంటికి చేర్చుకొని, యోహాను చేయవలసిన పరిస్థితులు ఇదిగో ఆదిమ సంఘములో 12 మంది అపోస్తులను పట్టుకొని ఒక్కొక్కరిని ఒక్కొక్క వీతిగా వారిని హింసకు గురి చేసినప్పుడు యోహాను కూడా ఏం చేశారు? అనేక రీతులుగా హింసించారు. కానీ యోహాను చెప్తున్నాడు, ప్రేమ మరణము నుండి జీవములోనికి దాటిస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక అద్భుతమైన మాట ఏంటంటే, యోహాను యేసు ప్రభువుని ప్రేమించాడు. యేసు ప్రభువును ప్రేమిస్తున్న కారణంగా యోహాన్ని పట్టుకున్న తర్వాత ఏం చేశారు అంటే, కడాయిలో నూనె వేసి నూనెను బాగా కాగనిచ్చి ఆ కాగుతున్న నూనెలో యోహాన్ని వేశారు. మనకు అర్థం అవడానికి రోడ్డు పక్కన బజ్జీలు బాగా కొనుక్కుని తింటాం మనం, హాయిగా వాసన వస్తుందని చెప్పేసి అంత స్పీడ్ వెళ్తున్నా ఆగిపోయి అబ్బా బజ్జీ అంటాం. నూనె బాగా కాలిన తర్వాత బజ్జీ పిండి వేస్తారా, లేకపోతే కడాయి ఉందని వేసేస్తారా? బాగా కాగిన తర్వాత నూనె కాగు వాసన వచ్చిన తర్వాత అప్పుడు. అదే విధంగా బిడ్డలారా, యోహాను యొక్క హింస ఏం చేశారంట, మనం ఈ బజ్జీని వేసుకోవడం చూసాం, కానీ యోహాను వాస్తవంగా వేసి చూశారు, కానీ చర్మం మీద ఒక్కటి వాసన కూడా రాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను యేసు ప్రభును ప్రేమించాడు. ఆ ప్రేమ ఏం చేసిందంటే, యేసు ప్రభు వారిని మరణము బంధించలేదు. ఆయన 3వ దినము పునరుత్థాన జీవం కలిగి ఎలాగైతే అయిపోయాడో, యోహాను అభిషేకంలో యోహానుకు వచ్చిన విశేషమైన కృప ఏంటంటే, ఆయన ప్రేమించాడు, మరణంలో నుంచి జీవంలోకి పోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఈ అభిషేకం ద్వారా ఎత్తబడుతున్న సంఘానికి చెప్తున్నాడు, లోకము మిమ్మల్ని ద్వేషిస్తుందని మీరు బాధపడొద్దండి, ఆశ్చర్యపడొద్దండి. మీరు లోకమును కాదు ప్రేమించాల్సి వచ్చింది, లోకమును ద్వేషించిన యేసయ్యను మీరు ప్రేమిస్తే మరణము కూడా మిమ్మల్ని బంధించలేదు. మీరు యేసును ప్రేమించడమే నేర్చుకుంటే, యేసుని ప్రేమించడం ప్రారంభిస్తే, యేసుని ప్రేమలో మీరు పాతుకపోతే, మీకు తెలియకుండానే మీరు జీవములోకి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను అభిషేకంలో ఎంత అద్భుతం. అందుకంటాడు చూడండి, మీరు దాటి ఉన్నారు, మీరు పోతున్నారు అన్నాడా, దాటి ఉన్నారు అంటున్నాడా? అంటే ఓ చిన్న గొయ్యి ఉందనుకోండి, ఈ గొయ్యిని కాలుతో మనం దాటేసి వెళ్ళిపోతాం. ప్రేమలో ఎంత శక్తి ఉందంటే, యేసుప్రభు అంటాడు, మీరు నన్ను ప్రేమించారు, మీరు దాటేశారు. స్తోత్రం, హల్లెలూయా. పేతురు దగ్గరికి వస్తే, పేతురాని నన్ను ప్రేమిస్తున్నావు, నీకే తెలుసు కదా అన్న మందనుగా అన్నట్టు. నేను నన్ను ప్రేమిస్తున్నావు, అయితే నాతో నా తాళపు చేతులు తీసుకో అన్నట్టు. స్తోత్రం. కానీ యోహాను దగ్గరికి వస్తే అది ఒక ప్రత్యేకమైన ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క గుండె చప్పుడు ఏమై ఉన్నదో దాన్ని బాగా విన్నటువంటి శిష్యుడిగా మనం చూస్తా ఉన్నాం. బిడ్డలారా, ఈ మాటలు ధ్యానం చేస్తున్న నీతో నాతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏంటంటే, ఈరోజు మనము అనేకమైన వార్తలు వింటున్నాం, అనేకమైన యూట్యూబ్లో వస్తున్న ప్రసంగాలు వింటున్నాం, అనేక రీతిలుగా మనము సమాజంలో మలుచుకుంటున్నాం,
అయ్యో ఇప్పటికి 5 వారాలు అయిపోయింది, మేము సావాసంగా కూడుకోవట్లేదంటే ఒక ఆక్రందన మీకు ఉంది, వాస్తవమే. కానీ నీ ఉన్న చాట నుంచే యేసు ప్రభువును ప్రేమించగలిగిన మనసు మనకు రావాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమపూర్వకంగా మనకు హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గడిచిన వారం మనం చూసాం, యేసు ప్రభు వారు కూడిన ఇంట్లోకి వచ్చి మీకు సమాధానం కలుగును గాక అంటాడు. అంటే నువ్వు ఇంట్లో కూర్చుని ఉండగానే ఆయనను ప్రేమించగలిగిన మనసు, హృదయము నీకు ఉంటే ఆయన అంటున్నాడు, నీ మీద మరణము నీవు సింపుల్గా కాలువను గొయ్యిని దాటేసినట్టు దాటి వెళ్ళిపోతావు. అంటే మరణకరమైన పరిస్థితులు వచ్చినా కొంచెం కూడా వేదన, బాధ, దుఃఖం అనేది నీకు రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే నీవు యేసయ్యను ప్రేమిస్తున్నావు. యేసయ్యను ప్రేమిస్తున్నావు. ఆ ప్రేమలో వేదన కనపడదు, బాధ కనపడదు, రోగం కనపడదు, ఆర్థికత కనపడదు. ఇది ఇప్పుడు అనుకుంటున్నావు అంత లాక్డౌన్ 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 అని దాని గురించి ఆలోచన చేస్తున్నావు. కానీ ఆ లాక్డౌన్ పక్కన పెట్టేసి, లోకాన్ని పక్కన పెట్టేసి, పరిస్థితులు పక్కన పెట్టేసి, వీటన్నిటికంటే అధికమైనది యేసు ప్రభు వారి ప్రేమను నువ్వు చూడగలిగితే, ఆ ప్రేమను కౌగిలించగలిగితే, ఇదిగో చెప్తున్నాను, నీకు ఒక్కటి దొరికేది ఏంటయ్యా అంటే మరణమును దాటి జీవంలోకి వెళ్తావు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటికీ ఈ రోజు వరకు వాస్తవాలు మనం చూసుకుంటే ప్రపంచమంతటికి లక్షలలో కరోనా వైరస్ సంఖ్యలు దాటిపోయాయి. ఇంచుమించు 15 లక్షల చేరుకొచ్చాయి. మరణాలు చూస్తే మరణాలు కూడా 2 లక్షలు 3 లక్షలు దాటికొచ్చేసాయి. ఈ మరణము చూసి నువ్వు భయపడిపోతున్నావు. అయ్యో అక్కడ చచ్చిపోతున్నారు, ఇక్కడ చచ్చిపోతున్నారు, ఇక్కడ చచ్చిపోతున్నారు, ఇక్కడ చచ్చిపోతున్నారు. నీకు చచ్చిపోతున్నారు కలవరం ఎక్కువైపోయింది, కానీ నెమ్మది రావట్లేదు నీకు. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు నేను అంటున్నాడు, నీవు మొదటి ప్రేమను మలరా, మొదటి ప్రేమను వదలొద్దు. ఆ ప్రేమించటం, ప్రభువుని ప్రేమించటం పరిపూర్ణంగా నేర్చుకోవటానికి 21 రోజులు అవకాశం ఇచ్చాడు. ఆ ప్రేమలో ఇంకా తక్కువైపోయింది, ఇంకా మళ్ళీ పొడిగించాడు, 40 రోజులు ఇచ్చాడు. ఎందుకు ఈ 40 రోజులు ఇచ్చాడంటే నీలో ప్రభు మీద సంపూర్ణమైన ప్రేమను ఆయన చూడాలని మరలా నీకు ఈ దినాలు పొడిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తావో వారితోనే ఎక్కువగా గడుపుతావు. ఆమేన్. ఎవరితో నీవు ఎక్కువగా ప్రేమంగా ఉంటావో వారి యొద్దనే కూర్చుంటావు, వారి మాటలే వింటావు, వారితోనే సహవాసం చేస్తావు. నిన్ను ప్రేమించు వారితో నువ్వు ఎక్కువ గడపడానికి ఇష్టపడతావు, కానీ నిన్ను ద్వేషించు వారితో ఏ రోజు కూడా నువ్వు కూర్చోలేవు. కానీ ఈ 40 రోజుల్లో ప్రభుని ఎంతగా ప్రేమించావో అని నీవు చూపించటానికి, ప్రభు నీలో ఉన్న ప్రేమను గుర్తెరగడానికి ప్రభు నీకు ఇస్తున్న మొదటి ఆశ్చర్యకరమైన వార్త ఏంటంటే మరణములో నుండి నీవు దాటి వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను తన అనుభవంలో నుంచి ఈ మాటను సంఘానికి చెప్పుకుంటూ వస్తున్నాడు. బిడ్డలారా, ఎప్పుడైతే అతనికి వచ్చిన ఇన్ని సమస్యలు, ఇన్ని ఇబ్బందులు ఎన్ని ఉన్నా అవి ఏం లెక్క చేయలేదు. దేవుని ప్రేమను చూస్తూ ఉన్నాడు కాబట్టి అవి ఏం లెక్క చేయలేదు, ఆయన ఏం చేయలేకపోయాయి. చివరికి సరిపోవట్లేదురా బాబు అని చెప్పేసి పద్మసు దీపంలో తీసుకుని వెళ్ళి పడేశారు మన వాళ్ళు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ ఊకుంటుందా? మౌనంగా ఉంటుందా? నీకులాగా నాకులాగా కూర్చొని ఏం చేద్దాం పరిస్థితులు చూసుకొని మౌనంగా ఉంటుందా? ఉండదు. దేవుని ప్రేమ ఎక్కడైతే ఉంటుందో గోతిలో పడేసినా దేవుని స్తుతిస్తుంది, చెరసాల్లో పడేసినా దేవుని స్తుతిస్తుంది. అయ్యో పరిస్థితులన్నీ వ్యతిరేకంగా అయిపోయిన పరిస్థితులను చూడదు, కానీ దేవుని ప్రేమను చూస్తే దేవుని స్తుతిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాన్ని కూడా తీసుకుపోయి ఎక్కడ పడేశారు? ఎవరు లేనటువంటి పద్మసు దీపంలో పడేశారు. పోనీ అక్కడేమన్నా హాయిగా ఉన్నాడా అంటే లేదు. అయినా అక్కడి నుంచి మళ్ళా దేవుని ప్రేమను కనుగొనడం, ఎత్తుకోవటం, అతనిలో ఉన్న ప్రేమను ప్రభువుకు దగ్గర తీసుకురావటం, అతన్ని ప్రేమిస్తున్నాడని దేవుడు ఎరిగి చివరికి పరలోకములో జరగబోతున్న సంభవాలన్నీ యోహానుకు దేవుడు తేటగా చూపించాడు. ఈ బాధ ఆయన కనపడలేదు, కానీ ఆయన చూసిన పరలోకాన్ని బట్టి, ఆ మహిమ
దుఃఖకరమైన దాన్ని చూసి ఇదిగో తేటగా నేటి ఎత్తబడుతున్న సంఘానికి అవన్నీ రుజువులతో చూపించి ఆయన గ్రంథములో రాయించి నీకు నాకు అవి కావాలి అని తేటగా రుజువుపరిచాడు. అదండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఇంకొక మాట చూస్తున్నాం చూడండి, 4వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూద్దాం. ప్రేమలో భయం ఉండదు, ప్రేమలో ఏముండదు, భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెలగొట్టును. భయము దండునతో కూడినది, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. రెండు బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలకించాలి. ప్రేమలో ఏం లేదు. ఈరోజు లోకమంతా ఒక్కటే ఉంది, ఏంటి తెలుసా? భయం. మరణ భయం కన్నా కరణ భయం ఎక్కువైపోయింది. ఈ రోజుల్లో ఆ రోగం వచ్చి చచ్చిపోతున్న వారి సంఖ్య తక్కువ ఉంది, కానీ ఆ భయానికి చచ్చిపోయే వారు ఎక్కువ ఉన్నారు. అంటే వీరు చనిపోతున్నారంటే వీళ్ళు ఏం లేదు, ప్రేమ లేదు. అదేంటంటే మా అమ్మ మీద ప్రేమ ఉంది నాకు, మా ఆవిడ మీద ప్రేమ ఉంది నాకు, నా పిల్లల మీద ప్రేమ ఉంది నాకు, అసలే కొత్తగా పెళ్లి చేసుకున్న నా పిల్లల మీద ప్రేమ ఉందని చెప్పుకుంటున్నారు. అవి పనికిరాని ప్రేమలు, అన్నీ అవన్నీ వేస్ట్ ప్రేమలు. ఈ లోకము ప్రేమ అన్నీ గతించిపోతాయని ప్రభువారు చెప్పారు. కానీ ఇక్కడ యోహాను చూపిస్తున్న ప్రేమ ఎంత గొప్పదండి. యేసుప్రభు శిలువలో ఉండగానే ఆయనను ప్రేమించుచున్న శిష్యుడు అతన్ని తల్లిని ఆయనకు అప్పగించాడు. స్తోత్రం. ఇప్పుడు ఈయన ప్రేమించుచున్న శిష్యుడు కాబట్టి ఈ ఎత్తబడుతున్న సంఘానికి యోహాను అభిషేకం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో మనలో ప్రేమ పెరగడం వల్ల భయం పారిపోతా ఉంది, ప్రేమ ఎచ్చవడం వల్ల భయము తగ్గిపోతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని ప్రేమ నీలో పరిపూర్ణం అగున్నట్లుగా నీలో ఉన్న భయం నిశ్చయముగా యేసు నామములు ఇప్పుడది పాతాళానికి అనగదొక్కబడినట్లుగా నీలో ప్రేమ ఏమవ్వాలి? అంచెలంచెలుగా పెరగాలి. ఎవరి మీద? నీ కొరకు ప్రేమించి లోకానికి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టి ఆ ప్రాణము ద్వారా మళ్ళా నిన్ను తిరిగి ఆయనతో పాటు లేవనెత్తి ఆయన ఉంటున్న చోట్లోకి నిన్ను తీసుకెళ్లిన నజరేయుడైన యేసయ్య ప్రేమ నీలో పరిపూర్ణముగా వచ్చునుగాక. ఆమేన్. గడి చెప్దామా? అందుకే ప్రేమలో ఏముండదు. ఒకవేళ నువ్వు ప్రేమలో భయం ఉంటే ఆ ప్రేమ పరిపూర్ణమైనది కాదు, ఇంకెక్కడో అసంపూర్ణంగా ఉంది. అంటే ఎక్కడో ఖాళీ ఉంది, ఆ ఖాళీని ఏం చేసుకోవాలి? పూరి చేసుకోవాలి. అదేంటయ్యా, చిన్నప్పటి నుంచి ఖాళీలు పూరి చేయము అని రాసి అలిచిపోయి లాస్ట్కి ఏమైపోయింది అంటే ఈ లాక్డౌన్లో ఏం చేస్తున్నానంటే పూరీలన్నీ ఖాళీ చేసేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పూరీల మీద ప్రేమ వచ్చేసింది, పూరీలు ఖాళీ అయిపోతున్నాయి. ప్రభు మీద నీకు ప్రేమ పారితే ఇదిగో అక్షరాలు గ్రంథాలు తిప్పేస్తావు. ప్రభు మీద ప్రేమ నీకు పరిపూర్ణతలకు రావాలనుకుంటే కన్నీళ్లు దారలుగా పారిపోతాయి. ప్రభు మీద ప్రేమ నీకు అధికమైపోతే కడుపుగా గుర్తు రాదు, ఆయన నీ కొరకు చేసిన సిలువ త్యాగమే నీకు గుర్తు వస్తుంది. ఆమేన్. అందుకే యోహాను అంటాడు ప్రేమలో భయము లేదు, పరిపూర్ణమైన ప్రేమ భయమును. అక్కడేమో ప్రేమ ఉండడం వల్ల మరణములో నుండి జీవంలోకి దాటావు. ఇక్కడ ఏమంటాడు? పరిపూర్ణ ప్రేమ ఉండడం వల్ల భయమును ఏం చేస్తుందంట? వేళగొడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట కింది చదవండి. అక్కడే భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణ చేయబడిన వాడు కాడు. చాలు. ఈ రోజుల్లో బాధ విషయం చెప్తాను వినండి. బల్లికి భయపడతాడు, పిల్లికి భయపడతాడు, కుక్కకి భయపడతాడు, చిన్న శబ్దానికి భయపడతాడు, చీకటికి భయపడతాడు.
ఈ భయపడకూడని వాటికి భయపడుతున్నాడు. అయితే మానవుడు ఏం చెయ్యాలి అంటే దేవునికి భయపడలేదు. అది కొంచెం చెప్పటానికి బాధ అవుతా ఉంది. మానవుడు అసలు దేవునికి భయపడాలి. దేవునికి భయపడకుండా వీటన్నిటికీ భయపడుతున్నాడు. అందుకే ఈ రోజు నుంచి మనం చేయవలసిన ప్రార్థనలో, ప్రభువా మానవులకు గుండెలో నీ భయము రావాలయ్యా, మానవులకు భయము గుండెలో నుంచి నీ భయం పుట్టుకోవాలయ్యా వారికి. ఎందుకంటే దేవునికి భయపడవారు ఏది చేయలేరయ్యా. దేవునికి మనం భయపడితే ప్రేమ మనలో పరిపూర్ణం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము దేవునికి భయపడకుండా ప్రేమ పరిపూర్ణత మాత్రం కానే కాదు. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట అన్నాడు, 20 వచనం చదువునా. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమను ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మన మాయల వలన పొంది ఉన్నాము. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము ప్రేమిస్తున్నామని ఎట్లా తెలుస్తుంది? ఈ విపత్కరమైనటువంటి పరిస్థితిలో మనం 3 పూటలు తింటున్నాం. దేవుడు మనం ప్రేమించి మనకి ఇచ్చాడు. కానీ ఆ ప్రేమలో కూడా తినని వారు ఎందరో ఉన్నారు. ఒక పూట మానుకో, పోయి నీ సహోదరునికి పంచిపెట్టో. ఒక పూట మానుకొని నీ సహోదరునికి అది పంచిపెట్టినప్పుడు అది ఏమవుద్ది? నువ్వు ఆయనకి ఏం చేసినట్టు? ప్రేమను కనపరిచినట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోకుండా అసలు నాకే లేదు, నేను ఏడ పెడుతుందంటే అసలు ప్రేమనది. మరి నేను ఎంత ప్రేమిస్తున్నానో, ఏదిరా ప్రేమ? కార్యాలు ఏది ప్రేమ? పై చెప్పుకోవడానికి సరిపోతుంది ప్రేమ 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 అని. కానీ ఆ ప్రేమలో పరిపూర్ణత ఉందా? ప్రభా, నాకు నువ్వు తక్కువ చేయలేదు, స్తోత్రం. ఈరోజు ఈ కరోనా బారిన దినకూలీలు పరిస్థితులు చాలా దయనీయంగా మారిపోయాయి. ఎక్కడ ఆహార ప్యాకెట్లు పంచుతున్నారు అక్కడికి పరుగులు తీసి ఒక తల్లి మాట్లాడుతూ ఉంది. హైదరాబాద్లో ఫోన్ చేశాను నేను, ఎలాగున్నారమ్మా పరిస్థితి ఎలాగుందనంటే, అయ్యా రావడానికి వీలు లేదు, తినడానికి తిండి లేదు. ఎక్కడైతే ప్యాకెట్లు పంచుతున్నారని చెప్పేసి నేను ఒకవైపు వెళ్తున్నావు, నా కొడుకు ఒకవైపు వెళ్తున్నాడు, ఆ ప్యాకెట్లు ఇస్తే తీసుకొని వచ్చి వాడితో భోంచేస్తున్నామయ్యా అని చెప్పింది. ఆ మాట కలిసివేసింది బిడ్డలారా. ప్రభు ఇంత పూర్తిగా మనకిచ్చాడు. మన ప్రేమలో పరిపూర్ణం అవ్వాలంటే ఎదురున్న సహోదరు యొక్క పరిస్థితి చూద్దాం. ఈరోజు మన పాపములో కూరుకుపోయినాం, లేవలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఏది చూడకుండా పాపములో ఉన్నామని ఒక్క కారణం ద్వారా ఆ రాజ్యానికి మనం వారసులు కాలేకపోతున్నామని ఆ ఒక్క అవలక్షణాన్ని ప్రభు చూచి తానే మనల్ని ప్రేమించి ఎవరు సమీపించనటువంటి ఆ స్థలమును మన ప్రేమ కొరకు కాదనుకొని వచ్చి ఏ విధంగా ఉండాలో ప్రేమ చూపించి నా మహానుభావుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆమేన్. అందుకే ఆయన పేరు ప్రేమామయుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రేమను పొందుకుంటున్న నీవు నేను ఏం చెయ్యాలి అంటే దుర్దశలో ఉన్నటువంటి వారిని ఎత్తుకో. దుర్దశలో ఉన్న వారికి నీ చేతలైన ప్రేమ వారికి పంచు. నీ ప్రేమ ఏమవుతుంది? ప్రభులో పరిపూర్ణమవుతుంది. అయ్యా, ఇది భౌతికంగా చేస్తే నా ప్రేమ ఎట్లా పరిపూర్ణం అవుతుందని నువ్వు అనుకోవచ్చు. కానీ ఈరోజు పరలోక రాజ్యం ఎలాగుంది, పరలోకంలో ఏం జరుగుతుంది అనేది నీకు కనపరచటానికి ప్రభు ఏం చేశాడు? పరలోకం నుంచి దిగి వచ్చాడు, రాలేదా?
నీ పక్కన సహోదరునికి వెళ్ళు, వాడు నీతో మాట్లాడలేదా, దేవునికి స్తోత్రం, వారి కొరకు ప్రార్థన చేయి. నీకు ఉన్నది వెళ్ళి తీసుకోడు, వాస్తవమే. అయినా నీవు ప్రేమ ఏం చేస్తుందంటే అతనిలో కార్యం జరిగిస్తుంది. నీలో అసంపూర్ణం ఉన్న ప్రేమ పరిపూర్ణమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకంటాడు, ఎదుటివాడిని ప్రేమించలేని వాడు కనబడని దేవుని ఎట్లా ప్రేమిస్తాడు? ఈరోజు ఎదుటి వ్యక్తిలో నువ్వు ఆ వ్యక్తి నీకు కీడే చేసిండొచ్చు, నీకు ద్రోహమే చేసిండొచ్చు, నీకు మోసమే చేసిండొచ్చు, కానీ ఈ అవలక్షణాలు ఏం చూడొద్దు, అతనిలో ఉన్న దేవుని ప్రేమ చూడడం నీ ప్రారంభించు. నేను చెప్పగలను, నీలో నీ దేవుడు పెట్టిన ప్రేమ పరిపూర్ణమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాస్తవానికి మనం ఏం చూస్తామంటే, వాడు మనకు కీడు చేశాడు, వాడు మనల్ని బాధ పెట్టాడు, వాడు మనకి ఇలా చేశాడు, దాన్నే చూస్తాం. కానీ ఈ పూట నుంచి నీ దృష్టి ఏమవ్వాలి? నీ ప్రేమ పరిపూర్ణం అవ్వాలంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి యేసయ్య ఆత్మ చూడు, ఆ వ్యక్తిలో యేసయ్య ప్రేమ చూడు. ఒక తల్లి వచ్చింది నా దగ్గరికి, అయ్యా నా కూతురు చేయి జారిపోయింది, విషం పెట్టి చంపేద్దాం అనుకుంటున్నానని అడిగింది. నా కూతురు చేయి జారిపోయింది, నా కూతురుని బట్టి నా పరిస్థితులన్నీ సాక్ష్యం మేము కోల్పోయాం, తలెత్తుకోలేకపోతున్నాం మా వీధుల్లో, అందుకే ఏ విధంగా నా కూతురుని చంపేయాలనుకున్నాను నేను అని మాట్లాడుతోంది ఆ తల్లి. ఏమా మీ ఆయన అంటే, అయ్యా మా ఆయన చిన్నప్పుడు చనిపోయాడు, ఈ కూతురును నా ఇంటి వాళ్ళు ఎన్నో మాటలంటే భద్రంగా పెంచానయ్యా, కానీ ఈ మధ్య స్నేహితులతో పాడి తాగటము అన్ని నేర్చేసుకుందయ్యా, ఆ మనసు గాయమైపోయి ఏ విధంగానే దీన్ని చంపేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నానయ్యా అని ఆ తల్లి ఆ స్థితిలోకి వచ్చి మాటలో అడగడం జరిగింది బిడ్డలారా. అప్పుడు నేను చెప్పాను, ఎందుకు చంపాలనుకుంటున్నావు చెప్పమా, నీ కుమార్తెలో ఉన్న కారణాలు కొన్ని చెప్పు అన్న. అయ్యా తాగుతుందయ్యా, వ్యభిచారం చేస్తుందయ్యా, మా ఇంట వంట లేనటువంటి ఈ పనులు ఇలా పాపకు వచ్చేసాయని అందరూ అంటున్నారయ్యా, అందరి దగ్గర నేను తలెత్తుకోలేకపోతున్నాం, అందుకే ఆ పాపను నేను చంపేద్దాం, పోతే జైలుకి పోదామని డిసైడ్ అయిపోయానయ్యా అని అనింది. అంటే నువ్వు చంపటానికి కారణం ఏంటి? నీకు సాక్ష్యం పోతుందని, ఆ పాప చెడు మార్గంలో ఉందని. ఈ రెండే కదా అమ్మా. నువ్వు నేను చేసిన పాపానికి ప్రభు ఇలాగే లెక్క చేసింటే ఎప్పుడో మనం చచ్చిపోదాము, ఆ పరలోక రాజ్యం మనకు ఉండేది కాదు. ఆయన చేతులు చాచి ఆయన ప్రేమలో మనల్ని హత్తుకొని మనల్ని కనికరించాడమ్మా అని చెప్తుండగా నా తల్లి, అయ్యా మళ్ళీ నేనేం చేయాలయ్యా నా కుమార్తె కొరకు? చెప్పానమ్మా, నీ కుమార్తెలో యేసయ్యను చూడు, నీ కుమార్తెలో నీవు బలహీనతలు చూడొద్దు. నీ కుమార్తెలో ఉన్న నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కదా, ఆయన నీ కుమార్తెలో ఉంచిన ఆత్మ, ఆయన ఆత్మ నీ కుమార్తెలో ఉంది. ఆ ఆత్మ నువ్వు చూడు, అప్పుడు నువ్వు ఆత్మను చంపవు. నువ్వు దేహాన్ని చంపుతానని అనుకుంటున్నావు, కానీ ఆత్మకు శిక్ష కలుగుతుంది. అందుకే ఆత్మను చూడు, దేహాన్ని చూడొద్దు. సరేనయ్యా నేను ప్రార్థన చేస్తాను, 2 రోజులు ఉపవాసం ఉంటాను నా కుమార్తె కొరకు, నేను అట్లే చూసేటట్టు నాకు ప్రార్థన చేయయ్యా. సరే ఇద్దరు కలిసి ప్రార్థన చేశాం. కొంతకాలానికి వెళ్ళింది, కుమార్తెకు కొత్తగా ప్రేమలు చూపించడం ప్రారంభించింది. ఏంటి ఇంతకాలం నన్ను తిట్టిన తల్లి ఇంతకాలం నన్ను ద్వేషించిన నా తల్లి ఇట్లా చేస్తుందా అని తల్లి ఎప్పుడైతే ప్రేమించటం ప్రారంభించిందో ఆ కుమార్తెలో కొద్ది కొద్దిగా మార్పు జరగడం జరిగింది. బిడ్లరా, ఏ బలహీనతల చేత తాను పడిపోయిందో, పాడైపోయిందో, సమాజంలో సాక్ష్యం కోల్పోయిందో ప్రభు పట్టుకున్నాడు. ఏ స్థితిలో అయితే తాను బయటికి వచ్చిందో,
అదే స్థితిలో ఉన్న వారి కొరకు ఈరోజు బలముగా తన సాక్ష్యము చేత ఆ స్థితిలో ఉన్న వారిని అనేకులను ప్రభు ప్రేమ దగ్గరికి ఆ యవ్వన కుమార్తె నడిపిస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఇంకో మాట చూపిస్తాను 2వ పత్రికలో. చూడండి 3వ వచనం చదువుతాం. సత్య ప్రేమలు మన ఎందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. తండ్రి వలన సత్య ప్రేమ ఏంట? సత్య ప్రేమలు మన యందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు యొద్ద నుండి కృప కనికరము సమాధానం మనకు తోడుకుంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, మన ప్రేమ పరిపూర్ణం అయ్యింది అనడానికి మనకు కనికరం వస్తుంది, కనికరము, కృప, సమాధానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నామాలన్నీ యేసు ప్రభువే. సత్య ప్రేమమయుడు, కృప కలిగినాడు, కనికరం గల సంపూర్ణుడు, సమాధానమునకు కర్త. అంటే మనము ప్రేమ పరిపూర్ణమైందని ఎట్లా తెలుస్తుంది? ఇదిగో మనం చేయవలసిన ఒక చిన్న కార్యం ఉండిపోయింది. ఎదుటివాడు అవసరతలో ఉన్నాడు, అవసరత చేయనంత సహాయం కొద్దిగా చేస్తాం. అదృశ్యమైనటువంటి ప్రేమ మనలో దృశ్య రూపకంగా బయలుపరచబడాలంటే ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పటికే ప్రపంచంలో 220 దేశములో ఈ కరోనా అనేది చాలా ఎక్కువైపోయింది. ఎన్నో లక్షల ఆత్మలు చనిపోతున్నాయి. అంటే దేవునికి వారికి ఎడబాటు జరుగుతూ ఉంది. ఆ ఆత్మ కోల్పోతుందన్న ప్రార్థన భారం మనలో రాకపోతే మన ప్రేమ పరిపూర్ణమైనట్టు కాదు. ఎవరు నశించకూడదని ప్రభు అయిన క్రీస్తు వారు నశించదాన్ని రక్షించడానికే వెదికి రక్షించడానికి వచ్చాడు. ఈరోజు ఆ రక్షకుడు నీకు నాకు ఎందుకు దొరికాడు అంటే మనము ఆ స్థితిలో నశించి వెళ్ళకుండా ఉండాలని. ఇందాకే మనం మాట్లాడుకున్న ఆ సహోదరి విషయం, తాను ఏ స్థితిలో నుంచి బయటికైతే రాగలిగిందో ప్రభు తీసుకొచ్చాడో ఆ స్థితిలో ఉన్న అనేకులని రోజు ప్రభు దగ్గరికి నడిపించడానికి ఒక సాధనంగా ప్రభు మార్చేశాడు. బిడ్డలారా, ఈరోజు ప్రభు అంటున్నాడు, ఈ మాటలు నీకు నాకు ఎందుకు వినిపిస్తున్నాడంటే మన ప్రేమలో ఇంకా ఎక్కడో అసంపూర్ణత ఉంది. ఆ అసంపూర్ణత దాగిన ఆ ప్రేమలో పరిపూర్ణమైన ప్రేమ రావాలని ప్రభు ఆశిస్తూ చెప్తా ఉన్నాడు. కారణం ఏంటంటే మన ప్రేమ పరిపూర్ణం వస్తేనే ఎత్తబడే సంఘంలో మనం ఉంటాం. ప్రేమ పరిపూర్ణము రానంత వరకు మనం ఏం చేయలేము, ఎత్తబడే సంఘంలోకి అర్హులుగా నిలబడలేము. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు, క్రీస్తులో పరిపూర్ణమైన ప్రేమ ఉంది. మనము నిలబడాలంటే ప్రేమ కలిగి ఉంటేనే నిలబడతాం. నేను ప్రేమించుచున్నాను అని చెప్పుకున్నంత మాత్రాన ఎదుటిన్నవానికి నువ్వు ప్రేమించకపోతే నువ్వేమైనట్టు? అక్కడ అంటాడు, నీవు అబద్ధికుడవైనట్టు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వేమనంట? అబద్ధికుడు. ఇంకా దేవుని ప్రేమ మనకు ఎక్కువగా అర్థం అవ్వాలంటే తాను ప్రేమించిన శిష్యుడు, యేసును ప్రేమించిన యోహాను, యేసు యొక్క గుండె చప్పుడున్న యోహాను, దేవుని ప్రేమ ఎంత శ్రేష్టమైనదో ఆయన రాసుకొచ్చిన యోహాను సువార్తలో చాలా తేటగా మనకు రాయించి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే బిడ్డలారా, రండి ఆలోచన చేద్దాం, మన ప్రేమ ఎట్లా ఉంది, అసలు ఆ ప్రేమలో మనం ఏమై ఉన్నాం? ఇంతకు లోకములో నుండి గతించిపోయే ప్రేమలో ఉన్నామా, లేకపోతే పరిపూర్ణమైన ప్రేమ కాకుండా మరణమును దాటుకొనే ప్రేమలో ఉన్నామా? దేవుని ప్రేమించువారు
ఏం చేస్తారంట? ఎదుటి వారిని కూడా ప్రేమిస్తారు. స్తోత్రం. దేవుణ్ణి ప్రేమించువారు ఎదుటి వారిని కూడా ప్రేమిస్తారు. అందుకే అంటాడు, మనము ఈ లక్షణాలు సత్య ప్రేమలు. ఇంకంతకన్నా ముందు ఇంకొక మాట చెప్తాను చూడండి, రెండో మాట కూడా చదువుదాం. నేను మాత్రమే కాకు సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రోజు ఆదిమ సంఘంలో వాళ్ళు చేసింది ఏంటయ్యా అంటే, అక్కరది కొలదిగా తమకు కలిగి ఉన్నది అంత అమ్మి అందరికీ సమానంగా పంచుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమానంగా అంటే ఎవ్వరికి కొరతలు లేవు. వీళ్ళందరూ ఒకే ఇంట్లో కూర్చున్నట్టుగా, ఒకే గృహంగా ఉన్నట్టుగా. అందుకే ఈ మధ్య నేను ఈ వారంలో చాలా మందికి ఫోన్ చేశాను మన బిడ్డలకి, మా పరిస్థితి ఎలాగుందిరా, పరిస్థితి ఎలాగుందిరా, పరిస్థితి ఎలాగుందిరా, పరిస్థితి ఎలాగుందిరా అని. వారు ఎలాగో చెప్పలేరని చెప్పేసి వేరేటోళ్ళ ద్వారా ఫోన్ చేసి వాళ్ళ పరిస్థితి ఎలాగుందో కనుక్కోండి అని చెప్పేసి చేశాం. అయ్యా, ప్రభు దయ వలన మాకు ఏం కొదవలేదు, కానీ మాకు కొదవ సహవాసమే కొదవయిందయ్యా. దేవుని మాటలే మాకు కొదవైపోయాయి అయ్యా. ఆ మాటలు మళ్ళా మేము కావాలని ఆశపడుతున్నామయ్యా. చెప్పాను, సహవాసంగా కూడుకొని ప్రేమను అనుభవించుట కంటే నీవు ఇంట్లో కూర్చొని, అయ్యా నీ పరిపూర్ణమైన ప్రేమలో నేను పాత్రురాలను, ఆ పాత్రుడను కావాలయ్యా అంటూ ప్రభు పాదాల దగ్గర పెట్టుకో. ప్రభు నీ కొరకు ఆకాశము తెరవబడి ఆ విశేషమైన కృప, ఆ విశేషమైన ప్రేమ, ఆ సమాధానము ప్రభు నీకు ఇస్తాడు అని కొంతమంది పంచుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే బిడ్డలారా, పరిస్థితులను బట్టి మనకు కొదవేం కాలేదు. ఒక్కటే కొదవైంది ఏంటంటే, దేవుని ప్రేమ మనలో కొదవైపోయింది. ఈ మాటలు వింటున్నా మీకు ఇదిగో 2 చేతులు జోడించి నేను చెప్తా ఉన్నాను, రా మొదటి ప్రేమ పొందుకో దేవుని దగ్గర. ఉన్న కొద్ది రోజుల్లో ఉపవాసం ఉంటావో, యాచన చేస్తావో, కన్నీరు గారుస్తావో, రొమ్ములు బాదుకుంటావో, విరిగి నలిగిన హృదయంతో నీ గుండెను చీల్చుకుంటావో, అయ్యా నాకు మొదటి ప్రేమ కావాలయ్యా, అయ్యా నీ ప్రేమకు నేను దూరస్తులైపోయానయ్యా, ఇప్పటికీ ఎప్పటికీ ఈ ప్రేమలో నేను పరిపూర్ణ దశలోకి రావాలయ్యా. ఇదిగో నీవు త్వరగా వచ్చుచున్నావయ్యా, నీవు వచ్చుచున్నావనే వార్త వింటున్నాను, కానీ ఇంకా నీవు నాలో ఉంచిన ప్రేమ ఆ పరిపూర్ణతకి రాలేదయ్యా. ఇంకా నా సంపూర్ణమైన ప్రేమలో ఉన్నానయ్యా. ఆ ప్రేమ పరిపూర్ణమగునట్లు పరిపూర్ణమైన ప్రేమతో నన్ను నింపునాయనా అని ప్రభు దగ్గర మనం గోజాడదాం. ఆ ప్రేమ ఎప్పుడైతే నింపుతాడో ప్రభు, నిశ్చయముగా మన స్థితిగతులు అన్నీ మారిపోతాయి. పరిస్థితులు ఏమున్నప్పటికీ యోహాను అంటున్నాడు, పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భూమికి మధ్యన, ఆకాశానికి మధ్యకి భూమికి మధ్యన వేలాడాడు ప్రభు 3 మేకులుగా అని మనం గడిచిన వారం విన్నాం. ఎందుకయ్యా అలాగే వేలాడాడు? సుమారుగా 33.5 సంవత్సరాల యవ్వన ప్రాయంలో ఉన్నాడు. 70 కేజీల బరువు కలిగినటువంటి ఆయన ఎందుకయ్యా అలాగ ఉండాల్సి వచ్చిందంటే ఒక్కటే చెప్పునా, నీవు నేను చేసిన పాపాన్ని ఆయన చూడలేదు. ఆయన ప్రేమించిన ప్రేమ నీలో నాలో చూశాడు కాబట్టి, అయ్యో నేను ప్రేమించుచున్నవాడు లోకంలో ఉండిపోకూడదు, ఇదిగో నాకు దూరం అయితే నేను తట్టుకోలేనని చెప్పేసి దూరం అవుతున్న మనకు ఎవరు సమీపించని స్థితిలో ఉన్న ఆయనే దిగి వచ్చి మన దగ్గరికి వచ్చాడు. బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రేమ ఎలాగ ఉండాలో, ప్రేమ ఎలాగ మలుచుకోవాలో, ప్రేమ ఎలాగ ప్రవర్తించాలో, ప్రేమలో ఎలాగ మనము పరిపూర్ణతకు వస్తామో అన్ని చూపించేసి మీరు ఇలాగ చెయ్యండి అంటూ మనకు చెప్పి, ఇదిగో మరలా నేను రాబోతున్నాను, నన్ను కలుసుకోవటానికి మీరు సిద్ధంగా ఉండండి, నేను మధ్యాకాశానికి వస్తాను, నా స్వరమిని మళ్ళా మీరు ఎత్తబడి ఇద్దరము కలిసి ఉండు అని చెప్పిన మాట ఎంత వాస్తవమో. మనలో ఎక్కడ అసంపూర్ణమైన ప్రేమ ఉందో, ప్రభువా నీ ప్రేమ పరిపూర్ణంగా నేను అనుభవించాలయ్యా, ఆ ప్రేమ నాలో పరిపూర్ణంగా నాకు దయచేయి నాయనా అంటూ మనము ప్రభు పాదాల దగ్గర గోజడగలిగితే, ఇది అంటాడు, మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాము.
యోహాను ఎంత అద్భుతంగా చెప్తున్నాడండి. తాను ప్రేమించిన బిడ్డలకి, తాను ప్రేమతో కన్న బిడ్డలకి ఇంకో మాట అంటాడు, నా బిడ్డలు మంచి మనసాక్షి కలిగి నడుచుకుంటున్నారన్న సంతోషం కన్నా నాకేం సంతోషం. చూడండి 3 యోహాను పత్రిక 3వ వచనం, 2వ వచనంలో ప్రార్థన చేస్తాడు వాళ్ళ విషయం. 3వ వచనం అంటున్నాడు, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనకున్నటువంటి ఒక పద్ధతి ఏంటంటే సహవాసంగా కూడుకుంటేనే సంతోషం అని అనుకుంటున్నాం మనం. కానీ ఏ సమయంలో కూర్చున్నా దేవుని ప్రేమ నిన్ను బలవంతం పెడుతుంది కాబట్టి పరిస్థితులను చూడట్లేదు, ప్రార్థనలో ఏకీభవిస్తున్నావు. విశేషంగా ఆ ప్రార్థన నిన్ను పరిపూర్ణమైన ప్రేమలోకి తీసుకెళ్ళిపోయింది. ప్రభు ఎందుకు ఈ దినాలు అనుమతించాడయ్యా అనే ఒక ఆలోచన నీకుంటే, ఇదిగో నీకు దేవునికి మధ్య ప్రేమలో తేడా వచ్చింది. ఆ ప్రేమ తేడా జరగకూడదు. అది ఇంకా, ఆ ప్రేమ ఇంకా ఈ విధంగా ఎడబాటు జరగకూడదని దాన్ని చూడలేక ప్రభు ఈ దినాలు ఏకంగా చేసి వ్యక్తిగతంగా ఉంటూ నేను ఒకే గదిలో బంధించి, ఆ బంధించినప్పుడు చేసడానికి సమయం ఏది లేదు కాబట్టి ఒకటే మిగిలి ఉంది, ఆయన ప్రేమను నువ్వు స్మరించుకుంటూ ఉంటూ ఆ ప్రేమలోకి నువ్వు పాతుకుపోయి ఆ ప్రేమలో ఉన్నటువంటి ఆనందాన్ని, సమాధానాన్ని, కనికరాన్ని నువ్వు అనుభవించాలని. అందుకే అంటాడు యోహాను, నా పిల్లలు సత్యమును గూర్చి నడుచుకుంటున్నారనే సంతోషము కన్నా మిగిలిన సంతోషము నాకేమీ లేదు. అందుకే ఈరోజు ప్రభు ఇదిగో పరిస్థితులను చూడదు బిడ్డ, ఆయన నిన్ను ప్రేమిస్తున్న ప్రేమ చూడు. ఇంకా చూస్తున్న ప్రేమలో ఎక్కడో అసంపూర్ణత ఉందని చెప్తున్నాడు. ప్రభువా, అసంపూర్ణత ఉన్న స్థలం నాకు చూపించిన ఆయన, నేను పరిపూర్ణమైన ప్రేమలోకి వస్తానయ్యా. ఆ కృప నాకును, నా సహవాసానికి, నా కుటుంబానికి, నా బిడ్డలకు పరిపూర్ణంగా ఇవ్వు యేసయ్యా అని మనం అడుగుతుండగా ప్రభు నిశ్చయముగా ఆ కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, మాలో ప్రేమ లోపించిన సంగతి మీరు చూచి తట్టుకోలేక ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు, మీకు వందనాలు. ప్రేమ మరణమును దాటి జీవంలోకి తీసుకెళ్తుంది ఆయన. ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు. భయం ఉంటే అది ప్రేమే కాదని చెప్పావయ్యా. నీవు నన్ను ప్రేమించినట్టు నేను నా సహోదరులను ప్రేమిస్తే ఆ ప్రేమ పరిపూర్ణమైపోతుందని చెప్పావు నాయన. యా మాలో అసంపూర్ణమైన ప్రేమను చూసి ఇదిగో రాకడ దినాలు సమీపిస్తుండగా అసంపూర్ణమైన ప్రేమ కారణంగా మేము విడవబడకూడదని యోహాను అభిషేకము ద్వారా ఆ ప్రేమ నాలో పరిపూర్ణం అవ్వాలని మీరు ఆశించి మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు అయ్యా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఆ ప్రేమ మాలో పరిపూర్ణం అగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మీరు ఒకరోజు మమ్మల్ని బట్టి సంతోషించాలయ్యా. ఆ పరిపూర్ణ ప్రేమలో మేము నడుచుకుంటున్నామనే ఆ వార్తను విని మమ్మల్ని సంతోషించుటకు ఆ కృపను మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని.